హలో అందరికీ ఎలా ఉన్నారు? ఎన్నో పోషకాలు, ఎంతో బలాన్నిచ్చే రాగి సంకటి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. మామూలుగా ఎప్పుడైనా నేను ఎక్కువగా పిల్లలకి రాగి జావ తాగిస్తాను కానీ రాగి సంకటి చాలా తక్కువ. కానీ రాగి సంకటి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో అలా ఎలా చేయాలో ఏం చెప్పట్లేదు. మామూలుగా నేను పిల్లలకి వీళ్ళకి ఎలా చేస్తానో అలానే చేసేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అవి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితేనే సాఫ్ట్గా అవుతుంది. మధ్యలో మధ్యలో కలుపుతూ రైస్ సాఫ్ట్గా ఉడికిందా చూసుకోవాలి. ఇలా రైస్ సాఫ్ట్గా ఉడికినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అలానే ఈ రాగి ఫ్లోర్ వేయాలి. రాగి ఫ్లోర్ వేయగానే మూత పెట్టేయాలి కొద్దిసేపు. ఒక 2 మినిట్స్ తర్వాత కలపాలి. వెంటనే కలపకూడదు. వెంటనే యాడ్ చేస్తున్నప్పుడు కలపడం కన్నా ఇలా ఒక 2 మినిట్స్ వదిలేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది అంటారు. ఇలా 2 మినిట్స్ తర్వాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. వాటర్ మొత్తం పీల్చేసి ఆ పౌడర్ అంతా దగ్గరికి అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసి కొద్దిగా చల్లారాక ముద్ద లాగా చేసుకోవాలి. రాగి సంగటి వేడి వేడిగా ఉన్నప్పుడే తినిపించాలి. చల్లగా అయితే టేస్ట్ బాగోదు. ఇలా దానికి కాంబినేషన్ టమాటా చారు చేశాను. రాగి సంకటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.